అయితే రీసెంట్‌గా చూసుకుంటున్నట్లయితే అంటే ఇది తిరోగమనమా, పురోగమనమా ఎట్లా అనుకుందామా గాని రీసెంట్‌గా ఎంతసేపు ఉన్నా గూడా ఇంత ముందుకు భర్తలు భార్యల్ని చంపేది. ఇప్పుడు భార్యలు భర్తల్ని చంపుతున్నారు. ఎందుకు భార్యలు చంపొద్దా అండి భర్తలను? ఎప్పుడు భర్తలే చంపాలా ఏంటి భార్యలను? విమెన్ ఎంపవర్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ అన్నిట్లో ఉంది. ఫ్రీడమ్ కావాలి కావాలి అని అన్నారు కాబట్టి ఫ్రీడమ్ వచ్చింది. చంపడమే ఫ్రీడమా? నేను చంపడం అనట్లేదండి. విమెన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకోసం ఇది తప్పు జరుగుతుంది. మన సనాతన ధర్మంలో దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు అనేది? తప్పు మాత్రం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో బయటి దేశపోళ్ళు వచ్చి మహిళలకు స్వాతంత్రం లేదు, మహిళలు ముందుకు పరిగెత్తాలి, మహిళలు అన్ని రంగాలలో ఉండాలి అని చెప్పి ఆ వెధవలేంది చెప్పేది మనకి. మన దేశంలో మహిళలు ఎప్పటి నుంచో ముందున్నారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరేదో స్వాతంత్రం వచ్చింది సంఖ్యలు తెంచుకున్నామని చెప్పి పోయి చేయకండి. మీరు నిజంగా కూడా గొప్పవాళ్ళే. ఆ మహిళలకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కదా, మగవాళ్ళు చేస్తున్నారు కదా, నేనెందుకు చేయొద్దు అని అనుకుంటే అది పిచ్చి మూర్ఖత్వం అవుతుంది. మీరు ఏ విధంగా ఉన్నారో మంచిగానే చేయండి. నేను ఏ రోజు కూడా మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే. కానీ ఒక పురుషుడికి చేయాల్సిన పనులు పురుషుడు చేయాలి, మహిళలు చేయాల్సిన పనులు మహిళలు చేయాలి. అంతేగాని వాళ్ళు చేసేదే నేను చేస్తాను అని అంటే తప్పు అవుతుంది. నీ సమాజం ముందుకెళ్ళాలంటే బ్యాలెన్స్గా వెళ్ళాలి. ట్రైన్కి రైల్వే పట్టీ ఎలాగో ఒక పట్టీ ముందు ఎలా సమానంగా వెళ్ళాలో అదే వెళ్ళాలి. నేను గొప్ప అనుకుంటే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి సమానంగా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మహిళలకు సమస్య వచ్చింది అనుకో, సీ టీమ్స్ ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మహిళా కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పురుషునికి సమస్య వస్తే ఏంది అంటే అది తప్పు మన సమాజం. ఇంకొకటి ఏమన్నా కొంచెం మేజర్గా జరిగింది అనుకో, మీలాంటి వాళ్ళు వస్తారు, మొత్తం ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు, ఉరిశిక్ష చేయాలంటారు. నేను ఒకటి మీరు అన్న విషయంలో నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటాను. అది సమాజంలో తీసుకురావాల్సిన మార్పు. మన సమాజందే తప్పు. అంటే చట్టాలు కూడా మారాలని. నేను చట్టాలు ఒప్పుకుంటానండి. సరే చట్టాలు వదిలేయండి. సమాజంలో మన ఇంట్లో మన అమ్మా నాన్న కూడా మారాలి ఈ విషయంలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక అబ్బాయి బాబు. మా బాబు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా మారం చేసి ఏడ్చాడు అనుకోండి, మా ఇంట్లో వాళ్ళే, మా హస్బెండ్ వాళ్ళే అంటుండే, ఏమ్రా ఆడపిల్లల్లాగా ఏడుస్తావు నువ్వు అంటే. కనీసం వాడికి ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు, వాడికి బాధ చెప్పుకునే స్వాతంత్రం కూడా లేదా? అంటే పురుషులు అంటే గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏడుపు వచ్చినా వాళ్ళు మింగుకోవాలి, వాళ్ళ బాధ చెప్పొద్దు అని చెప్పి మన సమాజంలోనే నేర్పించారు. అదే మహిళ కాలేజ్కి వెళ్తే అరే తల దించుకొని వెళ్ళాలి అని నేర్పిస్తారు. మళ్ళీ నువ్వు పురుషుడికి ఎందుకు నేర్పించలేదు? అరే ఒక అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయిని నువ్వు చూడొద్దు అని చెప్పి పురుషుడికి ఎందుకు మనం నేర్పించలేదు? సో అవన్నీ మన సొసైటీలో మార్పులు రావాలి, సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనలో మార్పు రావాలి. అది రావాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం కోసం ప్రతి ఒక్కరం పోరాడాల్సింది. ఒక బీసీ బిడ్డని పార్టీ అధ్యక్షుని చేస్తే బాగుంటుంది అంటారు, ఒప్పుకుంటారా మీరు? నేను ఒకటి చెప్తున్నానండి, ఏ రోజు కూడా పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీని మాత్రమే నడిపిస్తుంది. నువ్వు రాష్ట్రాన్ని నడిపించాలనంటే ఒక ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర నాయకుడు అంటే ప్రజానాయకుడు ప్రజలలో ఉంటారు కాబట్టి ఒక బీసీ నాయకుడు ఉంటే బీసీలకి న్యాయం జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, కేవలం మా పార్టీ కార్యకర్తలనే కలుస్తాడండి, వెళ్ళి ప్రజలను ఏం గలవాడు. అదే ముఖ్యమంత్రి అయితే ప్రజలను కలుస్తాడు, ప్రజలకు కదా న్యాయం చేయాల్సింది. నువ్వు ప్రజానాయకుడు ఎప్పుడు అవుతావు? నువ్వు ప్రజలలో ఉంటే ప్రజానాయకుడు. మా పార్టీ అధ్యక్షుడు అయినది మా పార్టీ సంస్థాగత నిర్ణయం, అది దానికి దీనికి సంబంధం లేదు.